హాయ్ హలో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు కళ్యాణి అఫీషియల్. ఏం లేదండి, మీకు ఒక చిన్న రెసిపీ తీసుకొచ్చాను. ఏం అనుకుంటున్నారా? బ్రెడ్ హల్వా అండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక 2 బ్రెడ్స్ ప్యాకెట్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో మనుషులను బట్టి క్వాంటిటీని తీసుకోండి మీరు. నేనైతే 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను, లాంగ్ సైజ్ బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకొని వాటిని సైడ్స్ తీసేసి, మీ ఇష్టం సైడ్స్ తీసేసినా తీసేయకపోయినా సైడ్స్ తీసేసి నేనైతే కట్ చేసుకున్నాను. వాటిని మిడిల్గా కట్ చేసుకుంటే 4 పార్ట్స్ డివైడ్ అయిపోతాయి. డివైడ్ చేసుకున్నాక మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం బాగా కాగనిచ్చాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు కింద మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అవి అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఎట్లా చేస్తున్నాం, ఏంటి, ఎక్కడ ఎలా వేసాము అనేది చూసుకోవచ్చు. మనకి ఆయిల్ వేడెక్కేసాక మనం వేసుకున్నప్పుడు అవనేది కొంచెం చిక్కట్లు ఆడకుండా మనకి కొంచెం డీప్ ఫ్రై అనేది అవుతాయి. మనం ఆయిల్లో వేయించుకున్న బ్రెడ్ పీసెస్ బాగా డీప్ ఫ్రై అయిపోయాక మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టుకొని దాని తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి వేసాక కొంచెం కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, మీ ఇష్టం, ఎనీ డ్రై ఫ్రూట్స్. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షుగర్ క్వాంటిటీ చూద్దాము. అంటే నేను 2 బ్రెడ్ ప్యాకెట్స్ లాంగ్ సైజ్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ షుగర్ కూడా అలాగే తీసుకోవాలండి. క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. మరి అటు ఎక్కువ కూడా తక్కువ అవ్వకూడదు. అందుకని చెప్పి మనం 2 కప్స్ క్వాంటిటీ తీసుకున్నాము షుగర్. అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొనే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఇప్పుడు మనం 2 వేసేసాక వాటిల్ అనేది కొంచెం మనకి తీగ పాకం అంటే మరి అట్లా కాకుండా తీగ పాకం వచ్చేటట్టు ఉంటే చాలండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా మరిగే కొద్దీ మనం యాలక్కాయలు ఉంటాయి కదండి, వాటిని దంచుకొని పొడి చేసుకొని మనం వాటర్లో అనేది వేసేసుకోవాలి. కొంచెం ఈ మనకి స్మెల్నెస్ అని తెలియడానికి మంచిది కూడా అండి హెల్త్కి మనకి. ఇంకా బాగా వాటర్ మరిగాక మనం ఇందాక దంచి పెట్టుకున్న యాలక్కాయలు ఉన్నాయి కదండి, ఆ యాలక్కాయలు తీసి దాంట్లో షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. షుగర్ సిరప్లో వేసాక మనకి స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. అంటే మనం బ్రెడ్ హల్వా చేస్తున్నాం అనే స్మెల్ అయితే మనకి బాగా వచ్చేసిద్ది. బాగా నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు తీసుకొని మనం ఒక్కొక్కటిగా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, మనం ఇందాక వేపు పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అవి ఒక్కొక్కటిగా వేసేసుకోవడం. మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా మనం షుగర్ సిరప్లో వేసేసాక ఆ షుగర్ సిరప్ అనేది బ్రెడ్ పీసెస్కి బాగా ఇది అవ్వాలండి. బాగా పట్టాక మనకి ఏంటంటే బ్రెడ్ హల్వా అనేది తయారవుతుంది. మనకి బ్రెడ్ హల్వా తయారీ అవ్వాలి అంటే మాత్రం కన్ఫామ్గా షుగర్ సిరప్లో అనేది బాగా ఇది అవ్వాలండి. ఇదైతేనే కానీ, అంటే కలిస్తే కానీ మనకి బ్రెడ్ హల్వా అనేది తయారవ్వదు. దాని తర్వాత మనం కాచి పెట్టుకున్న పాలు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని 1.5 గ్లాస్ పోసుకోవాలి. మనం పాలు పోసేసుకున్నాక 1.5 గ్లాస్ పాలు పోసుకోవాలండి. పాలు పోసుకున్నాక బాగా మనకి మిక్స్ అవ్వాలి. బ్రెడ్ హల్వాలో అనేది మనకి మిక్స్ అయితేనే టేస్టీగా మనకి రెడీ అయ్యిద్ది అండి బ్రెడ్ హల్వా. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ గీలో మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ గీలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఇప్పుడు వీటిలో వేసేసుకొని బాగా మనకి మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత మనకి బ్రెడ్ హల్వా అనేది తయారైపోతుందండి. తయారైపోయింది మనకి బ్రెడ్ హల్వా అనేది. మనకి బ్రెడ్ హల్వా అయితే తయారైపోయిందండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు కళ్యాణి అఫీషియల్.